నమస్కారం Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే లక్ష్యమని స్పష్టం చేసిన ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బుర్రా రామాంజనేయులు SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ విమర్శలు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు గుంటూరులో విస్తృత ఏర్పాట్లు. 3518 మంది ట్రైనర్లకు శిక్షణ. 1849 కేంద్రాలు ఏర్పాటు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వ్యాఖ్య. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును ఖండిస్తూ వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక పూజలు. బాపట్ల జిల్లా పరుచూరులో వృద్ధురాలపై దాడి చేసి బంగారం అపహరించిన మహిళా దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు గుంటూరు క్యాంపు కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశమై స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓట్లు నమోదు, డూప్లికేట్ ఓట్లు తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించారని సూచన. ఎమ్మెల్యే జూలై 15 వరకు కొనసాగనున్న SIR ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలన ప్రజలకు వెన్నుపోటు. బలసాని కిరణ్ కుమార్ గుంటూరులోని MHR కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు 2 ఏళ్లు పేరుతో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బెలూన్స్ ను ఎగరవేసి నిరసన వ్యక్తం చేసిన ఆయన జూన్ 12న జరిగే నిరసన కార్యక్రమానికి భారీగా తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని యూనివర్సిటీస్ దగ్గర 160 మంది వరకు వాళ్ళకి సర్టిఫికేట్ పంపడం జరిగింది. ఇది కొత్తగా తీసుకొచ్చిన స్పోర్ట్స్ కోటా. అసలు నిజంగా స్పోర్ట్స్ కోటా అంటే చాలా అంటే ఆ రోజు అంటే మంచిగా రియల్గా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ కోటాలో వచ్చే కష్టపడిన వాళ్ళు వాళ్ళ కోటా రావడం అనేది అందం. ఈ రోజుల్లో ప్యాకాట్కి తాగాకి కూడాను ఒక జాబ్ ఇచ్చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఎంతో స్వార్థపూరితంగా మిగతా వాళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు స్పోర్ట్స్ కోటా ఎక్కువగా ఉండేది ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే కొంచెం బ్యాక్వర్డ్ అయ్యేది కూడా స్పోర్ట్స్లో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్పోర్ట్స్ కోటా ఉద్యోగం వస్తే బాగుంటుంది కదా అని అక్కడ కూడా ఎంత కుట్రపూరితంగా కనుగొనడానికి అక్కడ ఉద్యోగం ఎవరికి రాకుండా చేయాలి దాంతో ఈ చంద్రబాబు నాయుడు గారు తన వాళ్ళకి వెళ్ళేదాకా ఆ యొక్క జీవో ఓపెన్ చేశారు, మరి క్లోజ్ చేయడం జరిగింది. సో ఎక్కువ అంటే ఇప్పుడు చూడాలి ఖోఖో కాకుండా చూడాలి. ఖోఖోకి వచ్చేసేమో మన కుమార్ కుమార్ గారు దాని మంచి చైర్మన్ ఉన్నారు. అలాగే జూడాకి వచ్చేసి మన పార్టీ గారు ఉన్నారు, ఎంపీ గారు. ఇవన్నీ అంటే వాళ్ళు చేసేసుకుని వాళ్ళకి దగ్గర చేసినటువంటి ప్రక్రియ నడిచింది. ఇది చాలా పెద్ద మోసం. కానీ ఈ మోసాన్ని మనం గట్టిగా పట్టుకుని తీసుకెళ్ళడానికి మన టైం కూడా కొంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమం ప్రతి కూడా మీరు కూడా ఎవరు కూడా డిసైడ్ అంటే ఎవరు కూడా విభేదించలేదు, వస్తున్నారు. పిలిచినంత వరకు పాపం వాళ్ళకి పనులు మాత్రం కూడా వస్తున్నారు. బట్ ఐ అప్రిషియేట్ దట్. బట్ ఇంకా కూడా రానున్న రోజులు ఎందుకంటే ఇలా సార్తో మాట్లాడినప్పుడు ముందుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి కష్టమైనా సరే తప్పదు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గెలిపించుకున్న తర్వాత 100% మనకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆల్రెడీ మన నాయకుడు చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా కొంచెం సమయం వెచ్చించి సీరియస్గా ఉండి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలుచుకోవడానికి ఏమి చేయాలన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే
ఈ రోజు యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరు అధికా శ్రీనివాస్ రెడ్డి అన్న, మమ్మవారి రెడ్డి అన్న, అలాగే వెంకటప్ప అంటే చాలా మంది కూడా అంటే ముఖ్య నాయకులు అయితే వరకు అధికా శ్రీనివాస్ రెడ్డి గారు, మమ్మవారి రెడ్డి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను చెప్పింది నేను కొంచెం ఇబ్బంది పెట్టినా నేను ప్రాక్టికల్గానే చెప్పాను. నా ఏ స్వార్థం లేదు, నిస్వార్థంగా చెప్తాను. మనకి ఇక్కడ ప్రతిపాదించినప్పటి నుంచి మనకి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందే. దానికి మనం ఏం చేయాలో చేద్దాం, దానికి నేనేం చేయాలో చెప్పడం చేద్దాం. కష్టాలు ఉంటే వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి. కష్టపడకుండా ఏం చేయాలన్నా కష్టపడి వచ్చేది కూడా పెద్ద రుచి ఉండదు. సో కష్టపడదాం, గట్టిగా పోరాడదాం. రానున్న రోజుల్లో మనం వైఎస్ఆర్ గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. జై జగన్. యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు గుంటూరులో విస్తృత ఏర్పాట్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమాలను గుంటూరు నగరంలో మరింత వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం జడ్పీ బాయ్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్న FLN శిక్షణ తరగతుల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఉపాధ్యాయుల పాత్ర సమాజ అభివృద్ధిలో ఎంతో కీలకమన్నారు. గొట్లగట్టు జడ్పీ హై స్కూల్ విద్యార్థి 592 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభను చాటారని ప్రశంసించిన ఆయన పాఠశాల హెడ్ మాస్టర్ కు ₹1,00,000 ప్రోత్సాహాన్ని అందజేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మార్కాపురం జిల్లా అనేది గర్వించదగ్గ విషయం. ఇది కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు వచ్చినాయంటే మనం ఏ రకంగా పిల్లల పట్ల శ్రద్ధ చూపిస్తున్నామో ఇంతకన్నా నిదర్శనం పోవట్లేదు. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మన వెనుకబాటుతనాన్ని మనం చదువుకున్న వాళ్ళగా తెలుసుకొని ఆ వెనుకబాటుతనం పోయే విధంగా ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని సానబెట్టి బయటికి తీస్తాం, మేము అనుకుంటే ఏదైనా సాధిస్తామని మన జిల్లాకి ఈరోజు మంచి పేరు వచ్చేలా చేశాం. 592 మార్కులు 10th క్లాస్లో మన నియోజకవర్గంలో గొట్లగట్లు వచ్చిందంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాగే 580 పైబడి వచ్చినటువంటి విద్యార్థుల్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా నేను గతంలోనే చెప్పినాను. ఎవరైతే బెస్ట్ స్కోర్ తీసుకొని వస్తారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి ₹1,00,000 నేను ప్రజెంటేషన్ చేస్తాను. అలాగే 580 దాటినటువంటి వాళ్ళందరికీ కూడా మనం తప్పకుండా ఆ స్కూల్స్కే నేను పర్సనల్గా వెళ్ళి ఆ స్కూల్స్లో వాళ్ళకి సన్మానం చేసి క్యాష్ ప్రైజ్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాను. రేపు 19th మనకు పేరెంట్స్ మెగా పేరెంట్స్ డే ఉంది. ఈ మెగా పేరెంట్స్ డేని రోజున ఆ యొక్క ₹1,00,000 డొనేషన్ అనేది చేస్తా. డొనేషన్ కాదు, ప్రైజ్ అనేది ఆ రోజు అందరి సమక్షాన ఇవ్వటం జరుగుతుంది. అలాగే మిగిలిన అమౌంట్స్ కూడా ఏ స్కూల్కి ఏ రోజు వస్తామో ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ ప్రకారం వాళ్ళకు చేద్దామనేటువంటి, ఎందుకంటే జస్ట్ ఎంకరేజ్మెంట్, మోరల్ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ చేస్తే ఈ రకంగా పిల్లల్లో పోటీతత్వం పెరుగుతుంది. అలాగే మీలో కూడా ఒక మంచి పోటీతత్వం వస్తుంది. ఇంకా బెటర్ స్కోర్స్ తీసుకురావాలా ఇంకా అనేటువంటి ఆలోచన వస్తుంది. అందుకని ఆ రకంగా చేద్దామని చెప్పి అనుకున్నాం. అలాగే మెగా పేరెంట్స్ డే రోజున నాది ఒక చిన్న సలహా. మనం ఏదో పిలిచాము, వాళ్ళు వచ్చారు, ఒక మీటింగ్ చెప్పాము, ఒక భోజనం పెట్టాము, పంపించాము అనే కంటే కూడా మీరు ఎవరైతే క్లాస్లో టాప్ 20 ఉంటారో ఆ 20 టీచర్స్ ప్లస్ పేరెంట్స్ మీరు వాళ్ళతో పర్సనల్గా పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకొని ఆ పేరెంట్స్తో మాట్లాడండి. ఆ పేరెంట్స్తో మాట్లాడి నీ కొడుకు పలానా దాంట్లో రాణిస్తున్నాడు, ఇంకా రాణిస్తాడు, ఇంకొద్దిగా ఎంకరేజ్ చేయమని అట్లా చెప్పండి. మీ పాప దీంట్లో
వీక్ ఉంది, లేదంటే మీ పాప ఈ రకంగా చేస్తే ఇంకా సక్సెస్ అవుతుంది అని అలా చెప్పండి, మోటివేట్ చేయండి. అవసరమైతే ఇంటి దగ్గర వాళ్ళు ఏ రకంగా వాళ్ళని ట్రైన్ చేసుకోవాలో తెలియజేయండి. అలా చేస్తే ఓ మంచి ప్రేమాభిమానాలు అనేవి ఏర్పడతాయి. ఇంకా చదువుకునే దానికి ఇంకా మంచిగా భవిష్యత్తులు అనేది వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దుకునే దానికి మంచి అవకాశాలు వాళ్ళు కూడా వెతుక్కుంటారు. కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. అంటే మీ తెలివి ముందు నా తెలివి చిన్నది, నేనంత చెప్పేవాడిని కాదు. అంటే మీకున్నటువంటి నాలెడ్జ్లో ఇంకా ఏం చేస్తే బెటర్, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు మీరు చేయండి. మనం కూడా మన తరపున మార్కాపురంలో జిల్లాలో మనం ఏం చేసుకుంటే ఇంకా మన ప్రాంతానికి పేరు వస్తుందో అది కూడా చెప్పండి. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుందాం, కష్టపడి మన ప్రాంతాన్ని 10 సంవత్సరాలు మనం ఇంకా అందరం కష్టపడి పనిచేసుకుంటే ఇది మహానగరంగా తయారవుతుంది. ఈ పక్క నాగులారం, ఆ పక్క గనుడు, ఈ పక్క పోతే దరిమడుగు, ఇటు పక్క పోతే నాయుడుపల్లి, రాయవరం, పోతే నిగరంపల్లి, నాగులవరం, వేములకోట, ఈ ఊర్లన్నీ కూడా ఈ యొక్క కార్పొరేషన్ కలిపేసి మహా కార్పొరేషన్ గా తయారు చేసుకుందాం. దానికి మీ అందరి సహకారం కావాలా. కార్పొరేషన్ అయిందంటేనే మన ఏరియాకు బ్రహ్మాండమైనటువంటి నిధులు కోట్ల రూపాయలు వస్తాయి. వచ్చిందంటే మనకు డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో మీకు నేను చెప్పాల్సినంత ఇది కాదు, మీరు ఊహించగలరు. కాబట్టి మన డెవలప్మెంట్ను, మన ప్రాంత డెవలప్మెంట్ను, మన పిల్లల భవిష్యత్తుని మనం అందరం ఆలోచన చేద్దాం. పిల్లల భవిష్యత్తు ఆలోచన చేసే వాళ్ళలో ఫస్ట్ మీరే ఉంటారు. కాబట్టి మీకు నేను చెప్పాల్సింది కాదు, ఏం చేస్తారో మీ చేతిలోనే ఉన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోమని మనసారి అవకాశం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్టుపై నిరసన వినుకొండలో శ్రీగంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్ట్ ను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించిన నాయకులు ఆయన నిర్దోషిగా విడుదల కావాలని స్వామివారిని ప్రార్థించారు. हनुमान की जय, राम भक्त हनुमान की जय, हनुमान की जय. బాపట్ల జిల్లా పరుచూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరుచూరు ఇంకొల్లులో ప్రధాన రహదారి సమీపంలో నిర్వహిస్తున్న షేక్ మస్తాన్ బి అనే వృద్ధురాలు ఇంట్లోకి వేకువజామున చొరబడి మహిళా దొంగలు ఆమెను బెదిరించి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించారు. వచ్చి ఇల్లు చూడాలని వచ్చాము. ఏందమ్మా నువ్వు చీకట్లు చూడటానికి వచ్చింది? ఇల్లు ఇప్పుడేం చూస్తావు? కరెంటు లేదు, వానబడి ఉంది, ఇప్పుడు వచ్చేది ఏంది? ఇప్పుడు ఆ ఇల్లు చూసుకునేది అని ఇల్లు ఇచ్చి మాట్లాడాను సార్. మాట్లాడేటప్పటికి అట్ట కాదమ్మా, మాది ఒంగోలు, ఊరికి వెళ్ళాలంటే బస్సులు లేవు అంటే నేను జాలిపడి నేను జాలిపండే నాది, నేను జాలిపడి ఇంట్లో ఉండండి అని అంటానని ఇంకేం చేసింది, బస్సు లేదమ్మా, బస్సు లేకపోతే ఇప్పుడు వచ్చేదేనమ్మా అర్ధరాత్రి రేపు వచ్చి చూసుకోండి అని చెప్పి ఇల్లు ఇచ్చి పెట్టేటప్పుడు వెళ్ళిపోయారు సార్. ఆడ నిల్చున్నారు చెట్టుకి యువతల. ఇంకా సరేనని చెప్పి నేను ఇంట్లోకి వచ్చేసాను. వచ్చినాక రాత్రి ఎన్నింటికి వచ్చారో సార్ మరి నాకు తెలియదు. 1 గంటకే వచ్చారో 12కే వచ్చారో అట్ట సంగతి. నేను తలుపు తీస్తే ఇంట్లో దూరాలని ఆడ కూర్చున్నారు అట్లా. నాకేం తెలియదు, నేను గబిక్కుని తలుపు తీను.
ఇంకా నేనేం చేశాను, నేను కడుపులో బాధగా ఉంటే వాదన వల్ల బయటికి వెళ్దామని అని చెప్పి 3ంటికే మెలకు వచ్చింది నాకు. 3ంటికి మెలకు వచ్చినా నేను చీకటి ఉంది టీవీలు అని చెప్పి తీయకుండా కట్టకే సమాధించుకొని కూర్చున్నాక తర్వాత 4ంటికి అప్పుడేమో కలుపు తీద్దామని చెప్పి బయట లైట్ వేద్దామని చెప్పి స్విచ్ చేశాను సార్. వేస్తే ఎలగడిపోయేటప్పటికి ఇది బల్బు తీసేశారు, బయట బల్బు తీసేసి ఆడ పక్కన నూగారట్టు కాదు నల్ల లైట్ ఎలగలేదేంది, కింద పడిందా ఏంది, రాత్రి వాన వచ్చింది కదా అని తలుపు ఇట్లా 2 రెక్కలు పట్టుకొని ఇట్లా తొంగి చూస్తున్నాను సార్. పక్కన ఉండారట్టుకుంది ఆదను వచ్చి ఇట్లా పట్టుకొని వెనక్కి నెట్టేశాడు సార్. ఆ నిల్చిన దానికి ఈడ పడిపోయా, ఈడ పడిన దానికి ఇది చీరల్లా కుక్కి నోట్లో కుక్కి ఇంకా ఆదనల్లా అరిసేవంట కొడుతాం సంపుతాం అని అంటుంటే నేనేం చేశాను అని మాట్లాడటానికి ఏడుంది, గొంతు వరకు నెట్టారు గుడ్డ నెట్టి ఇంకా ఆదనల్లా ఈ కమ్మలు ఈ చెవులోకి తీసుకుంటే నాకు ఈ కమ్మల కోసం పట్టుకుందని ఈ కమ్మ ఇట్ట పట్టుకున్నాం. ఈ నడుము మీద కూర్చున్నలా చేయి లాగి ఈ కమ్మ ఒకటి తీసింది. ఇది నోట్లో కుక్కుతుంది, ఈ నడుము మీద కూర్చుంది ఒకటి, ఈ కమ్మలు 2 మటుకు ఒకటి తీసింది సార్. 2 తీశారు, ఒకళ్ళు తీశారు, నా మొహం మీద కూడా తీశారు. నేను అరిసేమంటే కత్తి తీసుకుని పొడుస్తా అంటుంది. అనేటప్పుడు నేనేం చేశాను, నన్ను పడవటానికి అంతానికి కూడా నోరు లేదు నా మనసులో అనుకుంటున్నా. ఇక కాదు ఈ కమ్మలు ఎప్పుడు చేతికి చిక్కినవి, అప్పుడు టైం లేదు, 4 అయింది కదా, 4 అయ్యేటప్పుడు టైం లేదు, ఇంకా లేపుతారేమో జనం అని ఈ కమ్మలు చేతికి చిక్కిని ఫరారయ్యారు సార్. నిల్చొని శివ అని ఆ అమ్మాయికి క్యాగ్ వేశారు సీలుకి వెళ్ళడానికి. క్యాగ్ వేస్తే వాళ్ళు ఆడ లోపల పడుకొని ఉన్నారు, వాళ్ళు బయటికి రాలి. ఇంకా బయట ఎంతమంది ఉన్నారు అని నాకు భయం వేసి కాకుండా ఈ తలుపు వేసుకొని కూర్చొని ఫోన్కి వెళ్దామంటే ఆ నెంబర్లు కనపడి కావాలా, ఏం అర్థం కావాలా నాకు. నెంబర్లన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ నెంబర్లు కనపడాల. అక్కడికేమో బ్యాలెన్స్ లేదని వచ్చింది. ఎందుకు ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చింది? 2 ఆడవాళ్ళే సార్, కమల పిల్లలు ఉండట్టున్నారు. వాళ్ళు 10 రోజులు తిరుగుతున్నారు, ఎక్కడ ఒక్కటి ఉందో ఎవరి దగ్గర ఏం సొమ్ము ఉందని చూసుకుంటా తిరుగుతున్నారు. ఇల్లు కావాలని మొక్క పెట్టుకొని. వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలుగుతావా? గుర్తుపెట్టాలి, మొఖాలు కనపడలేదు సార్. ఇంతకుముందు గతంలో వచ్చినప్పుడు కూడా మొఖాల మీద గుడ్డగీలా మామూలుగా పలకరించారు. ఉందా అంటే మా చుట్టాలు ఏమనుకుంటున్నాను, ఏందమ్మా అంటే మాకు ఇల్లు కావాలని వచ్చింది కానీ మొఖాల మీద గొడ్డలు దీలా. ముస్లిమ్స్ లాగా వచ్చారా? ముస్లిమ్స్ మాట్లాడారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన కేంద్రం. కానీ ప్రస్తుతం అక్కడి పరిస్థితులు రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఒక ఎకో పరీక్ష కోసం 4 గంటలకు పైగా వేచి ఉండాల్సిన వస్తుంది. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత కూడా వైద్యులను కావాలంటే మరుసటి రోజు రావాలని సూచిస్తున్నారని రోగులు చెప్తున్నారు. సూపరింటెండెంట్ గారే మీరు అన్నా మీరు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా యోగా కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఇతర అధికారులు పాల్గొన్నారు. యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ ఆసనాలు ప్రదర్శించగా అధికారులు, యువత, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవన విధానం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నానండి Z9 డిజిటల్ టీవీ.